కథాస్రవంతి నాన్న డైరీలో చివరి పేజీ. కథ రచన శ్రీ పాలకొల్లు రామలింగస్వామి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ పాలకొల్లు రామలింగస్వామి ఆగస్టు 3, 1971 సంవత్సరంలో పార్వతీపురంలో జన్మించారు. ప్రస్తుతం అక్కడే నివాసం ఉంటున్నారు. బీఎస్సీ బీఈడీ వరకు చదివారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా పెదబొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తున్నారు. 1989 సంవత్సరంలో ఆంధ్రభూమి దినపత్రిక నేటి కథ శీర్షికలో తొలి కథ లాభసాటి వ్యాపారం అచ్చయింది. సుమారు 80 కథల వరకు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు బహుమతులు కూడా పొందాయి. కొత్త బతుకు, కవుకు దెబ్బలు కథా సంకలనాలు వెలువరించారు. కారా, రావిశాస్త్రి, చాసో, కేఎన్వై పతంజలి అభిమాన రచయితలు. కథ అనేది మంచికి అపకారం, చెడుకు ఉపకారం చేసేదిగా ఉండకూడదనే రావిశాస్త్రి దృక్పథాన్ని తన కథల్లో బలంగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి రాయడం కంటే చదవడం అంటేనే ఇష్టం. నేను అడిగిన ప్రశ్నకు ఎదురుగా ఉన్న 70 ఏళ్ల పెద్ద ఆయన దీర్ఘంగా చూశాడు. అతని చూపులో ఏ భావమూ లేదు. నా గురించి తెలుసుకుని ఏం చేస్తారు? వదిలిన బాణంలా రివ్వున అతని నోటి వెంట దూసుకువచ్చిన ప్రశ్న అంతవరకు ఆవరించి ఉన్న ఉత్సాహాన్ని చెదరగొట్టింది. అతని పక్కనే కూర్చుని ఉన్న వృద్ధతరమంతా విస్మయం చెందేలా చేసింది. పట్టణ శివారు ప్రాంతం, 6 ఎకరాల స్థలంలో సకల సదుపాయాలతో నిర్మించిన లివ్ అగైన్ ఓల్డేజ్ హోమ్. చుట్టూ పచ్చని ప్రకృతి, చక్కని వాతావరణంలో ప్రశాంతంగా ఉంది. నేనొక యూట్యూబర్ని సార్, పేరు కిరణ్. ఇలాంటి ఆశ్రమాల్లో మీలాంటి వృద్ధుల వ్యతలపై వీడియోలు చేస్తూ ఉంటాను. బాహ్య ప్రపంచం ఆలోచించేలా వాటిని నా ఛానల్లో ప్రజెంట్ చేస్తూ ఉంటాను. అతని ముందు మైక్ నుంచుతూ సెల్ కెమెరాను ఆన్ చేస్తూ చెప్పాను. ఎందుకు ఇవన్నీ? ఎవరు చూస్తారు? మీ ప్రయత్నం వృధా, కరాఖండిగా అన్నాడు అతను. అలాగని ప్రయత్నం నుంచి తప్పుకుని మార్పును ఆశించడం కరెక్ట్ కాదు కదా సార్. నవ్వుతూ చెప్పిన సమాధానానికి కొంచెంసేపు ఆలోచనలో పడ్డాడతను. సరే, నా వివరాలు అడిగావు కదా. నా పేరు గణేశ్వరరావు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగిని. గత 2 ఏళ్ల నుంచి ఇక్కడే నివాసం. రెక్కలొచ్చి పిల్ల పక్షులు ఎగిరిపోయాక బిక్కుబిక్కుమని బతుకుతూ ఉన్న తల్లి పక్షుల్లా ఇక్కడ అందరిది అదే పరిస్థితి. ఏం చెప్పమంటావు బాబు, మెటీరియలిస్టిక్ సొసైటీలో యూజ్ అండ్ త్రో పాలసీ కామన్ అయిపోయింది అన్నాడతను. దానికి మీకేం బాధ లేదా? ఉంటే మాత్రం ఏం చేయగలను? నా వరకు నేను ఇక్కడ తొందరగానే అడ్జస్ట్ అయ్యాను. బుక్ రీడింగ్, తోట పని నా హాబీ. యోగా కూడా చేస్తాను. మాట్లాడుకోవడానికి నా ఈడు వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కటే లోటు, నా భార్య. వెర్రి బాగుంది. ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు 3 ఏళ్ల క్రితమే ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. సారీ సార్, మీ పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు? కొడుకేమో యుఎస్లో, కూతురేమో బెంగళూరులో. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుని హ్యాపీగా సెటిల్ అయ్యారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. కానీ ఏం లాభం? బాధల్ని, భయాల్ని భరిస్తూ ఈ ముసలి వయసులో అనాథలా ఇక్కడ బతికి ఇడుస్తున్నా. కొడుకు కంటే కూతురే నయం. వారానికి ఒకసారైనా ఫోన్ చేస్తుంది. తమతో ఉండమని వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా? అలా అడిగేవాళ్ళైతే ఇక్కడ ఉండాల్సిన పనే ఉంది. వాళ్లతోనే హాయిగా ఉండేవాడిని కదా. నిర్వేదంగా అతని గొంతు పలికింది. చూశారా, ఎంత వద్దనుకున్నా మీ మనోవేదన ఎలా బయటపడుతోందో? అదే కన్నప్రాయమంటే. మీలాంటి వారి ఆలోచనలు ఇప్పటి జనరేషన్కి తెలియాలని, వారిలో మార్పు రావాలని నా ఈ ప్రయత్నం సార్, ఉద్వేగంగా అన్నాను. మంచిదే, ఆల్ ది బెస్ట్ అన్నాడు ఆ వృద్ధుడు. థ్యాంక్ యూ సార్, నా సరంజామాను బ్యాగులోకి సర్దుకుంటూ అన్నాను. వచ్చిన పని పూర్తయింది. అక్కడున్న అందరికీ తల ఒక ఫ్రూట్ బ్యాగ్ని అందించి వెనుతిరగబోయాను. మా గురించి సరే, మీ పేరెంట్స్ గురించి చెప్పు, హఠాత్తుగా ప్రశ్న సంధించాడు గణేశ్వరరావు. అక్కడున్న అందరి ముఖాల్లో కుతూహలం. 6వ తరగతిలో ఉండగానే అమ్మ చనిపోయింది. నాన్న 4 ఏళ్ల క్రితమే పెరాలసిస్ స్ట్రోక్తో చనిపోయారు. క్లుప్తంగా చెప్పాను. అయ్యో, నాన్నగారిని చివరి రోజుల్లో బాగా చూసుకున్నావా అన్నారెవరో. అప్రయత్నంగానే తల అడ్డంగా ఊపాను. విస్మయంగా చూశారు. ఏ, ఎందుకని? ఎవరిదో మరో ప్రశ్న. వృద్ధాప్యంలో నాన్న నా దగ్గర లేరు. అంతకు మునుపు 3 ఏళ్ల నుంచి ఆయనతో నాకు మాటలు లేవు. ఒక్క క్షణం అందరి ముఖాల్లో ఆశ్చర్యం, అనుమానపు ఛాయలు. మీ సందేహాలని నాకు అర్థమయ్యాయి. అన్నింటికీ జవాబిస్తాను.
కొంచెం టైం కావాలి, మళ్ళీ వస్తాను, బై. సామూహిక సమాధానం అందరికీ ప్రకటించి అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. సాయంత్రం 5 అయ్యింది. ఆకాశం మేఘావృతమయ్యింది. సన్నని జల్లు మొదలైంది. బైక్పై ఇంటికి చేరుకున్నాను. తల తుడుచుకుని బట్టలు మార్చుకుని కుర్చీలో కూలబడ్డాను. పొగల కక్కుతోన్న వేడి టీ కప్పులతో సుజాత వచ్చింది. నాకొకటిచ్చి తానొకటి తాగుతూ ఎదురుగా కూర్చుంది. టీ తాగుతూ ఆశ్రమంలో జరిగిన సంఘటనల్ని ఒక్కటొక్కటిగా ఆమెకు చెప్పాను. అక్కడి నుంచి అర్ధాంతరంగా తిరిగి వచ్చేయడాన్ని తప్పుపట్టింది ఆమె. ఎందుకలా చేశారని అడిగింది. నాన్నతో నాకున్న అనుబంధాన్ని చెబితే అక్కడి వారు పాజిటివ్గా తీసుకుంటారా అని ఎందుకో అనుమానం వచ్చింది సుజాత. అందుకే చెప్పలేక తిరిగి వచ్చేశాను అంటూ చేసింది తప్పో ఒప్పో నిస్సంకోచంగా చెప్పేశాను. నా వైపు క్షణకాలం తేరిపార చూస్తూ, అనుమానం దేనికండి, మనిషి అన్నాక రాగద్వేషాలు సహజం, వాటికి అతీతంగా ప్రవర్తించడానికి మనమేమీ మహాత్ములం కాదు. అయినా మీ నాన్నగారిపై మీకున్న ప్రేమను నిరూపించుకోవాలనే ఆలోచన కొత్తగా ఇప్పుడు మీకెందుకు వచ్చింది అందామే. నిజమే, కానీ లోపలి నిజాల కన్నా పైపైన కనిపించే భ్రమల్నే లోకం పట్టించుకుంటుంది కదా. టీ కప్పుని కింద పెడుతూ అన్నాను. కావచ్చు, కానీ ఎప్పుడైనా నిలకడగా తేలేది నిజం మాత్రమేనని మర్చిపోతే ఎలా? మీ నాన్నగారి మరణం ద్వారా మీకు లక్ష్యం ఏర్పడింది. దానికోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారు. దానివలన సమాజానికి జరిగేది మేలే కానీ కీడు కాదు. కనుక మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకోవడం, అర్థం లేని అపోహలను ఊహించుకోవడం వివేకం అనిపించుకోదు. భుజంపై చేయివేస్తూ అంది సుజాత. బదులిచ్చేలోపు నా ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాను. సార్ నమస్తే, నా పేరు రెహమాన్, వైజాగ్ నుంచి. అట్నుంచి గొంతు వినమ్రంగా వినపడింది. చెప్పండి. సీనియర్ సిటిజన్స్పై మీ కార్యక్రమం కాస్త ఆలోచించండి, యూట్యూబ్లో చూస్తున్నాను సార్. రియల్లీ ఇట్స్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. జన్మదాతలతో ప్రేమగా ఉండండి, మనసు విప్పి మాట్లాడండి, వారికి అదే దివ్య ఔషధం అని మీరు చేస్తున్న వ్యాఖ్యానం సింప్లీ సూపర్. ఆ మాటలు నన్నెంతో ఇన్స్పైర్ చేశాయి. నిజమే సార్, ముందు తరాన్ని మనం గౌరవించడం లేదు. నీకేం తెలుసని వారి ఆలోచనల్ని, అనుభవాల్ని పూచిక పొల్లల్లా తీసిపడేస్తున్నాం, హీనంగా చూస్తున్నాం, వృద్ధాశ్రమాల్లో రోడ్ల మీద వదిలేస్తున్నాం. ఇది చాలా దుర్మార్గం, అమానుషం. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ మీ ప్రోగ్రామ్స్ చూడాలి, మారాలి. మీరేమనుకోనంటే ఒక్క విషయం సార్ అని ఆగాడతను. చెప్పండి. ఏం లేదు సార్, మీరొక సాయం చెయ్యాలి. మీ ఎరుకలో ఎవరైనా ఓల్డేజ్ నీడీ పర్సన్స్ ఉంటే చూడండి సార్. నెల నెల మీ నంబర్కు కొంత అమౌంట్ పే చేస్తాను. మీ చేతుల ద్వారా వారికి ఇవ్వండి. దయచేసి కాదనకండి సార్, ప్లీజ్. ఉంటాను, బాయ్. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. ఫోన్ ఎవరిదని సుజాత అడిగింది. వివరం అంతా చెప్పాను. సంభ్రమాశ్చర్యానికి లోనైంది. ఇక నుంచి ఇదో కొత్త బాధ్యత అన్నమాట అందామె. అవును, బాధ్యత కొత్తదే కాదు, బరువైంది కూడా. సరే, ఆశ్రమానికి మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు? టీ కప్పును తీసుకువెళుతూ అడిగింది సుజాత. వచ్చే ఆదివారం అన్నాను. అన్నట్టుగానే ఆ ఆదివారం నాడు లివేగైన్ ఆశ్రమానికి వెళ్ళాను. నా గురించి ఎంతగా ఎదురు చూస్తున్నారో అక్కడి వారి ముఖాలు చెప్పకనే చెప్పేయి. నేను నా గత స్మృతుల్ని చెప్పడం మొదలుపెట్టాను. మండల కేంద్రానికి మారుమూలన 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా ఊరు. విద్య, వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే. చిన్నప్పటి బాల్యం అంతా మా ఊర్లోనే గడిచింది. నాన్న రెక్కల కష్టమే మా కుటుంబానికి ఆధారం తప్ప మరో ఆదాయ మార్గం లేదు. స్థానిక రైస్ మిల్లులో ఆయన గుమస్తా. వృత్తినే దైవంగా భావించే మనిషి ఆయన. నాన్న పెద్ద చదువులు చదవకపోయినా పుస్తకాలను ఎక్కువగా ప్రేమించేవారు. డైరీ రాసే అలవాటు కూడా ఆయనకుంది. నాకు 11 ఏళ్లప్పుడు అమ్మ చనిపోయింది. పచ్చకాఫన్లు సోకి సరైన వైద్యం అందక దూరమైందామె. ఏడాది గడిచాక పెద్దల బలవంతం మీద నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. సవతి తల్లి ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి కష్టాలు, అవమానాలు మొదలయ్యాయి. తమ్ముడు, చెల్లాయి పుట్టాక అవి పతాక స్థాయికి చేరాయి. వాటిని భరించలేక, నా నిస్సహాయతను చూడలేక లోలోన ఎంతో ఘర్షణ పడేవారు నాన్న. నేను 10వ తరగతికి వచ్చేసరికి నన్ను సాంఘిక సంక్షేమ హాస్టల్లో చేర్పించారు. అక్కడైనా ప్రశాంతంగా చదివి ప్రయోజకుడినవుతానని ఆయన నమ్మకం. సెలవు రోజుల్లో చూడ్డానికి వచ్చి నన్ను కౌగిలించుకుని కళ్ళనీళ్లు పెట్టుకునేవారు. డబ్బు పరంగా నేను ఇబ్బంది పడకుండా నన్ను జాగ్రత్తగా చూసుకునేవారు. అలా బయట నుంచే గ్రాడ్యుయేషన్, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్నాను.
వెంటనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఎన్నో ఏళ్లుగా దాచుకున్న డబ్బుతో నాన్న నాకు బైక్ కొనిచ్చి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత సుజాతతో నా పెళ్లి. నాకంటూ సొంత కుటుంబం ఏర్పడ్డాక నాన్నను మాతో పాటు వచ్చేయమని ఎన్నోసార్లు అడిగాను. సున్నితంగా తిరస్కరించేవారాయన. వద్దురా, నీ దగ్గరకు రావాలంటే నేనొక్కడినే కాదు, నాతో పాటు మిగతా ముగ్గురు కూడా రావాల్సి ఉంటుంది. వాళ్లతో వచ్చి నీ ప్రశాంతతను చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. అలాగని వాళ్ళని వదిలి రావడం ధర్మం కాదు. పడినన్నాళ్ళు కష్టాలు పడ్డావు, ఇకనైనా హాయిగా నీ భార్యతో ఉండు అంటూ తాను చెప్పాల్సింది నిక్కచ్చిగా చెప్పి పిన్ని, తమ్ముడు, చెల్లాయితో కలిసి వేరేగా ఉండేవారు. అప్పటి నుంచి నెల నెలా కొంత సొమ్మును పిన్నికి ఇస్తుండేవాడిని. నాన్న ప్రతివారం మా ఇంటికి వస్తూ మాతో గడిపి వెళ్తూ ఉండేవారు. చెల్లి పెళ్లి బాధ్యతను కూడా పంచుకున్నాను. ఆర్థికంగా నా మీద భారం ఎంతో పడింది. అయినా సరే సుజాత అడ్డు చెప్పలేదు. జీవితంలో స్థిరపడక జులాయిగా తిరుగుతున్న తమ్ముడిని చూసి నాన్న ఎంతో మదనపడేవారు. దానికి తోడు ఇబ్బందుల్లో ఉన్నానని డబ్బులు ఎప్పటికప్పుడు అడిగి తీసుకునేవారు. ఏమైందో ఏమో గాని నాన్న కొన్నాళ్ళకి ఇంటికి రావడం తగ్గించేశారు. నెలవారీ భత్యం చాలడం లేదని నాన్న ఆర్డీఓకి ఫిర్యాదు చేశారు. నన్ను దోషిగా అందరి ముందు నిలబెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడమే కాదు, దానికో చట్టబద్ధతను సాధించారు. దానివలన ఆయన సాధించిందేంటో నాకు అర్థం కాలేదు. అప్పటినుంచి నాన్న వ్యవహార శైలిపై కోపం వచ్చింది. మాట్లాడడం మానేశాను. తప్పించుకు తిరగడం చేశాను. ఫోన్ చేసినా కట్ చేసేవాడిని. అది తప్పని ఇది ఒప్పని చెప్పేవారు లేకపోవడం వలన నా వరకు నాకు సరైందనే భావనలో ఉండేవాడిని. 3 ఏళ్లు గడిచాయి. ఒకరోజు తమ్ముడి నుంచి ఫోన్ వచ్చింది. నాన్నకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందని, పెద్ద ఆసుపత్రిలో అత్యవసర చికిత్స జరుగుతోందని వెంటనే రమ్మని. దాని సారాంశం. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నాను. ఐసీయూలో అచేతనంగా పడి ఉన్న నాన్న శరీరం నన్ను చూడగానే మెల్లగా కంపించింది. వంకర్లిపోయిన ఆయన కాలు, చేయి, నోరు ఏదో చెప్పాలన్న తాపత్రయంతో నాన్న దేహంలో ఎగిరెగిరి పడసాగాయి. కొన ప్రాణాలతో అతన్ని అదే చివరిసారిగా చూడడం. 3వ రోజుకి మరిక లేరు. ఆయన అంత్యక్రియలన్నీ పెద్ద కొడుకుగా పూర్తి చేశాను. ఇక తల్లి కొడుకులిద్దరూ నాతో సంబంధ బాంధవ్యాలు పూర్తిగా తెగదంపులు చేసుకున్నారు. నాన్న వస్తువుల్ని నాకు పంపించేసి చేతులు దులుపుకున్నారు. వాటిలో పాత ట్రంక్ పెట్టి ఒకటి తెరిచి చూస్తే పుస్తకాల మధ్యన నాన్న డైరీ కనిపించింది. దానిలో చివరి పేజీలో ఇలా ఉంది: చిరంజీవి కిరణ్కు దీవించి రాయనుది. ఈ పేజీలో రాసిన నా 25 ఏళ్ల వేదన నీ వరకు చేరుతుందో లేదో, చేరేసరికి ప్రాణాలతో ఉంటానో లేదో. అంతా దైవ నిర్ణయం. అందుకే నాలో గూడు కట్టుకుని ఉన్న గోడును నీతో వెళ్లబోసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను. నేను స్వార్థపరుణ్ణి. ఎప్పుడూ నా కోసం తప్ప నీ గురించి ఆలోచించలేదు. ఇక జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు రెండో పెళ్లి చేసుకోవడం. దానివలన నువ్వెన్ని కష్టాలు పడ్డావో దేవుడికెరుక. అయినా పట్టుదలతో చదివి జీవితంలో స్థిరపడ్డావు. నాకెంతో అండగా నిలబడ్డావు. చెల్లెలి పెళ్లి చేశావు. ఆర్థికంగా సాయం చేశావు. కానీ నీకు నేనేం చేశాను? మీ పిన్ని, తమ్ముడి ప్రోద్బలంతో అధికారుల ముందు అపరాధిగా నేను నిలబెట్టాను. నీ పరువు పోయేలా ప్రవర్తించాను. దానికి నువ్వు వేసిన శిక్ష సరైందే. అందుకు నాకు బాధ లేదు. ఏం చేయమంటావు చెప్పు? శ్లేష్మంలో పడిన ఈగలా మారింది నా బతుకు. తెగించి ఈ చివరి దశలో నేను నీ దగ్గరికి వచ్చి ఉండాలని, నీ పిల్లలతో ఆడుకోవాలని ఆశగా ఉందిరా. తనివి తీరా నా బాధనంతా చెప్పుకుని మనస్ఫూర్తిగా క్షమించమని అడగాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఈ జన్మకి ఆ భాగ్యం లేదు. వచ్చే జన్మకైనా ఆ వరం ఇమ్మని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, కోడలు మనవలకు నీకు అనేక ఆశీస్సులతో ఇట్లు మీ నాన్న. చదివి క్షణకాలం స్తంభించిపోయాను. నాన్న నిస్సహాయతను అర్థం చేసుకునే ప్రయత్నం చేయక, అతనితో మాట్లాడక మానసికంగా హింసించినందుకు కుమిలిపోయాను. నాన్న చావుకు నేనే కారణమయ్యాననే గిల్టీ ఫీలింగ్తో ఎన్నో రోజులు బాధపడ్డాను. ఓ రోజు అనుకోకుండా ఫేస్బుక్లో ఓ వీడియో చూశాను. మందులు కొనుక్కుని వద్దామని చెప్పి తన కొడుకు వృద్ధాశ్రమం ముందు తనను దింపి పరారైపోయాడని, చనిపోయే లోపు వాడిని ఒకసారి చూడాలని ఉందని ఓ వృద్ధుడు ఏడుస్తూ చెబుతోన్న దృశ్యం అది. ఎందుకో నా హృదయానికి సూటిగా తగిలింది. కళ్ళలో నీళ్లు గిర్రును తిరిగాయి. చాలాసేపు ఏడ్చేశాను. చానాళ్లు ఆ ముసలాడి రూపం, అతని కళ్ళలోని బాధ నిద్ర పట్టకుండా చేశాయి. అలాంటి వారి వేదన తీర్చేందుకు ఏదో ఒకటి చెయ్యాలనిపించి ఎన్నో రోజులు ఆలోచించాను. దాని ఫలితమే కాసేపు ఆలోచించండి ప్రోగ్రాం. దానికి సుజాత కూడా ప్రోత్సహించింది. అప్పటి నుంచి నా జీవన శైలిని మార్చుకున్నాను. సెలవు రోజుల్లో వృద్ధాశ్రమాలను సందర్శించడం మొదలుపెట్టాను.
అక్కడి పండుటాకుల్లో నా తండ్రిని చూసుకుంటున్నాను. వారితో స్నేహపూర్వకంగా ముచ్చటిస్తున్నాను. చేతనైనంత ఆర్థిక సాయం చేస్తున్నాను. వారిలోని కళాకౌశలాన్ని వెలికితీసి అభినందిస్తున్నాను. వారి వ్యక్తిగత వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నాను. వారి అంతర్గత భావాల్ని బయటకు చేరవేస్తున్నాను. ఇలా 25 వారాలుగా అందరి అభిమానాన్ని చూరగొంటూ, పలువురు ప్రశంసల్ని అందుకుంటూ, ఇదో సామాజిక సేవలా భావిస్తూ ముందుకు సాగుతున్నాను. కొంచెం కొంచెంగా ఆ దుఃఖం నుంచి ఊరట కలిగి మనసు తేడపడుతున్నట్టు, నాన్న నాతోనే ఉన్నట్టు, అతని ఆత్మకు శాంతి కలుగుతున్నట్టు, నిస్తేజం, నిరాశ మాయమై జీవితం ప్రశాంతంగా సాగుతున్నట్టు అనిపిస్తోంది. అలా కిందట వారం మీ దగ్గరికి వచ్చి మీ అందరితో సరదాగా గడిపి వెళ్ళా అంటూ నా గతం చెప్పడం పూర్తి చేసిన చాలాసేపటి వరకు ఎవరి నోట వెంట మాట రాలేదు. సూది పడితే వినపడేంత నిశ్శబ్దం. ముందుగా ఒకే ఒక్కరు నోరు విప్పారు, అతని గణేశ్వరరావు. ఇప్పుడంతా అర్థమైంది బాబు. మీ నాన్నగారి గురించి చెప్పడానికి నువ్వెందుకు తటపటాయించావో. వయసులో నీకంటే పెద్దవాడిగా చెబుతున్నాను. మంచో చెడో జరిగింది వదిలే, దానితో నీకు పని లేదు. కానీ దాని ఫలితంగా సమాజ హితం కోరేదిగా నువ్వు మలుచుకున్న తీరు మాత్రం హ్యాట్స్ ఆఫ్. అందరికీ సాధ్యం కాకపోవచ్చు, ఎక్కడో నీలాంటి వాళ్ళకి తప్ప. ఒక రకంగా చెప్పాలంటే మీ నాన్నగారి ఆత్మ శాంతించే గొప్ప కార్యక్రమం ఇది. నువ్వు చేస్తున్నదే సరైన నివాళి. అంతేకాదు, నీ మార్గం 10 మందికి స్ఫూర్తిదాయకం కూడా. ఎవరేమనుకున్నా సరే నిశ్చయంగా సాగిపో. ఆ దైవం సదా నీవెనికే ఉంటుంది. గుండెకు హత్తుకుంటూ మనస్ఫూర్తిగా అన్నాడు గణేశ్వరరావు. చప్పట్లు మారుమ్రోగాయి. అయ్యో, నేను సామాన్యుని సార్. నిజం చెప్పాలంటే ఈ ఆశయమే నన్ను మామూలు మనిషిని చేసి నడిపిస్తోంది. లేకపోతే ఏమైపోయేవాణ్ణో, ఎలా ఉండేవాణ్ణో ఒకంత వేదనగా అన్నాను. దానికి అతను అనునయంగా చూశాడు. లేదు బాబు, నువ్వు చేస్తోంది చిన్న పనేం కాదు. ఎంతో మంది వృద్ధులకు మనోధైర్యాన్ని, జీవితం పట్ల ఆశని కల్పించే గొప్ప పని. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, నీ వీడియోలకు, నువ్వు చేసే వ్యాఖ్యానాలకు మనుషుల్ని కదిలించి మనసుల్ని కలిపే శక్తి ఉంది అని. నిజం, మా అమ్మాయి 2 రోజుల క్రితం నాకు ఫోన్ చేయటమే అందుకు రుజువు అని అన్నాడు. నువ్వు నాతో చేసిన వీడియోని చూసి అందులోని నా మాటల్ని, నీ వ్యాఖ్యానాన్ని విని కళ్ళనీళ్లు పెట్టుకుందట. తొందరలోనే ఇక్కడికి వస్తానంది. నాతో వచ్చేస్తావా అని అడిగింది. నిజంగా చాలా ఆనందం వేసింది, ఉత్సాహంగా అన్నాడు అతను. చాలా సంతోషం సార్. మరి మీరేం నిర్ణయించుకున్నారు? ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. గుడ్, టేక్ యువర్ ఓన్ డెసిషన్ సార్. ఆల్ ది బెస్ట్ చిన్నగా నవ్వుతూ అన్నాను. నా వైపు నిశితంగా చూశారు ఆయన. ఆ చూపులో జీవితానికి సరిపడా సంతృప్తి కనిపించింది. మీరింతవరకు నాన్న డైరీలో చివరి పేజీ కథ విన్నారు. రచన శ్రీ పాలకోలు రామలింగస్వామి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సాక్షి పత్రిక ఆదివారం ఫండే సంచికలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.